అందరికీ నమస్కారం అండి. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిదో తేల్చి చెప్పేసిన చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాంధ్రకు మణిమకుంటగా మారిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరి ప్రారంభమైంది. అందరికీ తెలిసిన సంగతి. అయితే భోగాపురం విమానాశ్రయం కట్టిన క్రెడిట్ ఎవరిది అంటూ ఇటు మీడియా వర్గాల్లోనూ అటు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరుగుతుందని మన అందరికీ తెలిసి, అయితే ఈ నేపథ్యంలోనే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయ పనులు ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టింది మనమే, ఈరోజు భోగాపురం విమానాశ్రయం పూర్తయిన తర్వాత గుమ్మడికాయ కొట్టింది కూడా మనమేనని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారన్నమాట. ఈ విమానాశ్రయ ఏర్పాటుకు తొలి అడుగు వేసింది ఆనాటి కేంద్ర విమానాశ్రయ మంత్రి అశోక్ గణపతిరాజు. ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను తీసుకున్న కేంద్ర విమానాశ్రయ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి. ఈ ఎయిర్పోర్ట్ కట్టిన జిఎంఆర్ సంస్థ కూడా ఉత్తరాంధ్ర వాసి అన్నమాట. ఇలా చంద్రబాబు నాయుడు గారు వారి గురించి చెప్పుకొచ్చారు. ఈ విమానాశ్రయం కోసం తమ భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు వారి గురించి ఎలా అన్నారు. ఇక ఈ విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు దిశ మారబోతుందన్నారు. విశాఖకు గూగుల్తో పాటు ఉత్తరాంధ్రకు ఎన్నో సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు. గత పాలకుల వల్ల విధ్వంసమైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ గారని కొనియాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సహాయ సహకారంతోనే ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. విశాఖకు ఉక్కును కాపాడిన ఉక్కు మనిషి ప్రధాని మోదీ అని చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారన్నమాట. రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి అండగా నిలబడిన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ అండతో 2028 నాటికి అమరావతి తొలి దశ పనులు పూర్తవుతాయని ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ 12 ఏళ్ళుగా దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నేత నరేంద్ర మోదీ గారని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు లేకుండా పాలన సాగిస్తున్న గొప్ప నేత నరేంద్ర మోదీ గారని ప్రశంసలు కురిపించారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి విషయంలో నేషన్ ఫస్ట్ అనే ప్రధానిని తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇదండి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ధన్యవాదాలు.